దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర విజయం సాధించారు. 7వ రౌండ్ ముగిసేసరికి ఆయనకు 1,18,070 ఓట్లు వచ్చాయి. మొత్తం 2,41,873 ఓట్లు పోలవగా 21,577 చెల్లని ఓట్లుగా గుర్తించారు. 50% పైగా ఆలపాటి ఓట్లు సాధించడంతో ఆయన్ను విజేతగా ప్రకటించారు. 7 రౌండ్లు ముగిసేసరికి ఆలపాటి 67,252 ఓట్ల మెజారిటీ సాధించారు. 7వ రౌండ్లో ఆలపాటికి 16,447 ఓట్లు రాగా పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావుకు 7,251 ఓట్లు వచ్చాయి. దీంతో 7వ రౌండ్లో ఆలపాటికి 9,196 ఓట్లు ఆధిక్యం లభించింది. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపులో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రతి రౌండ్లోనూ ఆధిక్యం ప్రదర్శించారు. గుంటూరులోని ఏసీ కళాశాలలో సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇక్కడ మొత్తం 2,41,873 ఓట్లు పోలయ్యాయి. ఓట్ల లెక్కింపు 9 రౌండ్లలో పూర్తయింది. బ్యాలెట్ పద్ధతి కావటం, బరిలో 25 మంది అభ్యర్థులు ఉండటంతో లెక్కింపునకు ఎక్కువ సమయం తీసుకుంది. ఇక ప్రత్యర్థుల్లో సిట్టింగ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాత్రమే చెప్పుకోదగ్గ ఓట్లను సాధించగలిగారు. మిగిలిన వారికి నామమాత్రంగానే ఓట్లు వచ్చాయి. ఓట్ల లెక్కింపు కేంద్రానికి టీడీపీ ఎమ్మెల్యే నక్క ఆనందబాబుతో పాటు పలువురు నేతలు వచ్చి ఆలపాటి రాజాకు ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. For more updates, please subscribe Dutta Media.